సరస్సుల్లోనూ, కాలువల్లోనూ, చెరువుల్లోనూ కొన్నిసార్లు స్విమ్మింగ్ పూల్‌లో కూడా అంటే సరైన క్లోరినేషన్ చేయకుండా వాటర్ అలా స్టాగ్నేషన్ పెట్టేసి అంటే పరిశుభ్రమైన నీరు లేని ఎక్కడైతే ఉన్నాయో ఆ కొలనులు కావచ్చు, కాలువలు, చెరువులు, స్విమ్మింగ్ పూల్స్‌తో సహా ఇక్కడ చేసిన వాళ్ళకి ఇదొస్తుంది. ఎందుకంటే ఈ నలుగురిలోనూ కామన్‌గా ఉన్నటువంటి లక్షణాలు ఇవే. అంటే వీళ్ళు స్నానం చేసిన తర్వాత ఈ లక్షణాలు స్టార్ట్ అయినాయి అన్నట్టు. ప్రైమరీ అమీబిక్ ఇన్సెఫ్టలైటిస్నే మెదడు తినే అమీబా అంటున్నారండి. ఇది నెగ్గేరియా ఫాలేరి అనే కుటుంబానికి సంబంధించిన ఏకకణజీవి. దీనివల్లనే ఇన్ఫెక్షన్ వస్తుంది. విపరీతమైన వాంతులు అయిపోవడం, వెంటనే స్పృహ తప్పి పడిపోవడం, ఇది పిల్లల్లో లక్షణంగా ఉంటుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి అలాంటి చోట స్నానానికి దయచేసి పంపొద్దు. స్విమ్మింగ్ పూల్స్ చెక్ చేసుకోండి. మనం స్నానం చేసే వాటర్ కూడా కాస్త క్లోరినేషన్ చేసుకోండి.